ఓం గం గణాధిపతయ నమః. ఓం శం ప్రత్యంగిరాయ నమః. ఓం గ్లం వారాహే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం కదిరి సత్యసాయి జిల్లా. ఫోన్ నంబర్ 9490444196. పీఠంలో జరుగుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి తంత్ర మార్గ పరిష్కారముల ద్వారా లబ్ధి పొందినటువంటి భక్తుల యొక్క అనుభవాలతో మనం ఒక అద్భుతమైనటువంటి సిరీస్ ఇంటర్వ్యూస్ పాడ్కాస్ట్ ద్వారా మీ అందరి ముందుకు కూడా తీసుకొని వస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు పీఠమునకు చేరి వారికి సంప్రాప్తించినటువంటి దోష నివారణము చేసుకున్నటువంటి భక్తుల యొక్క అనుభవాలతో ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి మీకు షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేసి అదే విధంగా మీకు సంప్రాప్తించినటువంటి సర్వ విధములైనటువంటి దోష నివారణలో అతి శీఘ్రముగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక ఇంటర్వ్యూను ప్రారంభిద్దాం. స్వామి నమస్కారం. నమస్కారం స్వామి. తల్లి శ్రీమాత్రే నమః. స్వామి మీ పేరు? ఎం రవీందర్ నాయక్ స్వామి. మా భార్య పేరు ఎం అనితాబాయి. పీఠానికి మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు స్వామి? దాదాపు ఒక 1.5 సంవత్సరం నుంచి వస్తున్నాం స్వామి. 1.5 సంవత్సరం. పీఠానికి ఎవరు ముందుగా వచ్చారు? ఏ విధంగా పీఠానికి చేరుకున్నారు? స్వామి వేరే వాళ్ళ ద్వారా మాకు చెప్పింటే మా మిస్సెస్ వచ్చింది. మా మిస్సెస్ రోజు హాస్పిటల్ తిరిగేది. 1.5 సంవత్సరం ముందు డైలీ పుట్టపర్తి బత్తలపల్లి ఒకరోజు కూడా ఇంటి దగ్గర ఉండేది కాదు. ప్రతిరోజు హాస్పిటల్, ప్రతిరోజు పొద్దునే ఒక డ్యూటీ టైప్లో హాస్పిటల్ తిరిగేది. తర్వాత వేరే వాళ్ళు చెప్పడం వల్ల మేము వచ్చి ఇక్కడ దిగుదుడుపు చేయించుకున్న తర్వాత బాగుంది స్వామి. ఇప్పుడు బాగా ప్రశాంతంగా మా భార్య తిరుగుతూ ఉంది. మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం స్వామి. అంటే స్వామి ఒకటి, మీ భార్యకు అనితమ్మ గారికి అనారోగ్య సమస్య అనేటువంటిది వైద్యపరంగా మీరు అన్ని హాస్పిటల్ తిరిగారా? వైద్యపరంగా తిరిగినాం స్వామి. వైద్యపరంగా తిరిగినా కూడా ఎక్కడో కూడా మేలు కాలేదు. ఆమె తిరుగుతానే ఉంది, డాక్టర్లు చూస్తూనే ఉన్నారు, అయినా ఏ మాత్రము తగ్గలేదు. ప్రతిరోజు వచ్చే జీతం డబ్బులంతా ఆమె ఛార్జీలకు ఆమె ఖర్చులకు తప్ప పెట్టేవాడిని నేను. ఎప్పుడు తిరిగే పని, పొద్దున్నే లేసేది సాయంత్రం వచ్చేది, అదే డ్యూటీ టైప్ లో హాస్పిటల్ తిరిగేది స్వామి. సంవత్సరముల నుంచి అమ్మ ఇబ్బంది పడుతుంది? దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది స్వామి. 5-6 సంవత్సరాలు? 5-6 సంవత్సరాలు. 3 సంవత్సరాలు తల్లి, ఖచ్చితంగా 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి లేదు స్వామి. కరోనా అప్పటి నుంచి దాదాపు 19 అంటే దగ్గర 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఒకసారి మైక్ స్వామి. తల్లి మీ కష్టమును మీ ఇబ్బందిని ఒకసారి తెలియజేయండి. 5 years బ్యాక్ స్వామి కోమాలో పోయినా. కోమాలో పోయినాక మైక్ కొద్దిగా దగ్గర. కోమాలో పోయినాక స్వామి వీళ్ళైతే చూసారంట, ఎక్కడ పోయినా కానీ గ్యారెంటీ లేదు, తీసుకెళ్ళండి అనేసి మా తమ్ముడికి వచ్చేసి అమ్మవారిని ముక్కున్నాడంట. అవును తల్లి. మా అక్కని ఇట్లా కాపాడితే తల్లి నీకు రుణపడి ఉంటాను, నీ గుడికి వస్తానంటే ముక్కున్నాడంట. శుభం భవతు. తర్వాత ఇంకా అది ముక్కున్న తర్వాత కాళ్ళు చేతులు కదిలినాయంట స్వామి. శుభం భవతు. తర్వాత ఇంటికి పిలుచుకొని వచ్చిన స్వామి. బాగా కొద్దిగా తగ్గినాక ఇంటికి పిలుచుకొని వచ్చిన. ఇంటికి పిలుచుకొచ్చినాక ఇంకా అమ్మవారి గుడికి పోయినాం స్వామి. ఇంట్లోనే ఒక పూజ, అమ్మవారు దుర్గా పూజ చేసుకున్నారు, అలా చేసుకున్నారు. అప్పటికేమో బాగుంది స్వామి. ఆ దాటుతానే మళ్ళీ అప్పటి నుంచి గొంతు పట్టేయడము, ఎక్కడ అసలు మనిషి స్పృహ లేదు స్వామి. ఏంది తినేకి లేదు, తాగేకి లేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మెడిసిన్ 60 రోజులు మెడిసిన్ మింగినాను. మరి రోజు 60 రోజులు ఇంజక్షన్. పొద్దున్న 12 మాత్రలు, సాయంత్రము రోజు ఇట్లా రోజుకి 21 టాబ్లెట్స్ స్వామి వేసుకుంటాను. రోజుకు 21 మాత్రలు 21 మాత్రలు వేసుకుంటా. అంటే ఇట్లా 3 నెలలు వేసుకున్నా స్వామి. అయినా ఫలితం లేకుండా, గుణం లేదు. ఆ అక్క దేవతల దగ్గర ఈ అక్క దేవత పక్కన వాళ్ళు చెప్తాను. ప్రతి ఒక్క టెంపుల్ కి పోయినా స్వామి, ఎవరు చెప్తే అక్కడంతా పోయినాను. వేరే వాళ్ళు చెప్పారు, మా కదిరి నలుగుట్ట వీధిలో ఫలానా రాజు స్వామి ఏదో ఒట్టి మెరకు వేసి హోమం చేస్తున్నారు, అక్కడ ఏదన్నా ఉంటే నీ ఒళ్ళులో ఏమన్నా ఉంటే బయటకు వచ్చేసాది అని ఎవరో చెప్పారు స్వామి. అది చెప్పింటే హోమానికి మంగళవారం పూట పోతే మీ ఒళ్ళులో ఏమని, అసలు ఆ స్వామి ఒళ్ళులో ఎవరు రారు, మీ అది హోమం చూస్తానే వచ్చేస్తా మీకు బయట పడిపోతాదని చెప్తారు స్వామి అని చెప్పారు. కానీ నాకెవరు అసలు నాకు తెలియదు స్వామి, ఎక్కడ పోవాలా ఎలా అసలు రాజు స్వామి ఎక్కడ చాలా సార్లు వచ్చినా స్వామి ఇక్కడ, కానీ నాకు తెలియదు.
మళ్ళీ వేరే వాళ్ళు అదే పని పిలుచుకొని వచ్చినారు, ఆటో మాట్లాడుకొని పోదాం రా, రాజు స్వామి బాగా చూస్తాడు రా అని చెప్పి పిలుచుకొని వచ్చినారు స్వామి. వీటికి వచ్చినాక హోమంలో కూర్చున్నాక మళ్ళీ నాకు ఏమైందో నాకైతే గుర్తుకు లేదు స్వామి. అది ఏమైందో నాకైతే తెలియదు. ఇన్ని రోజులు నేను దేవస్థానాల్లో పోయినా ఎక్కడ పోయినా గానీ నాకైతే ఒక సృహ తప్పుకోకుండా బాగా ఎగిరేదానంట, బాగా కేకలేసేదాన్ని అంట. అది దయ్యం అనేది తెలియదు, అది భూతం అనేది తెలియదు, అది దేవుడు అనేది తెలియదు. మేమైతే అమ్మవారి అనుకున్నాం స్వామి, కానీ ఏమనేది తెలియదు. అన్ని రోజులు బాగా చాలా కష్టాలు పడినా స్వామి. మళ్ళా ఇక్కడ వచ్చినాక రాజు స్వామి మీరే స్వామి, ఇక్కడికి వచ్చినాక ఇడుదుడుపు అనేది జరిగింది స్వామి మాకి. ఆ ఇడుదుడుపు జరిగినాక 60 రోజులు ఇంట్లోనే ఉండాలమ్మా, నేను చెప్పిన ప్రకారం చేయాలమ్మా అంటే స్వామి గారు చెప్పినట్ల ప్రకారమే నేను చేసిన స్వామి. తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు నేను ఈ కడుపు కోత అయితే నేను 4 ఏళ్ల నుంచి బాధపడుతున్నా. ఈ అమ్మవారు హోమం మంగళవారం హోమం జరుగుతుంది స్వామి, ఇట్లా 23 హోమాలకు వచ్చినాను. ఆ అమ్మవారి పుణ్యాన ఒక్క రూపాయి లేకోకుండా నాకు ఈరోజు సర్జరీ అయింది. నేను అమ్మని ముక్కొని పోయినా, ఈ రోజు నాకు సర్జరీ అయితేనే నీ గుడికి వస్తా, లేదంటే నేను రానని అమ్మగారు చెప్పేసి ఆ రోజు నేను మేడం ఏం చెప్పి నీ మెడిసిన్ ద్వారా తగ్గిస్తానని నేను మేడము అనితాబాయ్ నీకు ఆపరేషన్ చేసేస్తాను అని చెప్తే ఇంక అప్పుడు వచ్చి అమ్మవారు వచ్చి ఏడ్చుకుని అమ్మవారి దగ్గర స్వామి నేను. తర్వాత ఇంకా ప్రతి ఒక ఇంట్లో సమస్య నాకు అంటే భార్యభర్త గొడవ స్వామి. నేను అమ్మవారిని ఎందుకు కాదమ్మా నేను మీ గుడికి వస్తాను ఇన్ని చేస్తున్నాను ఎందుకంటే అది ఏమైందో స్వామి, ఎంత 100% మారినాడు మా ఆయన అయితే. అసలు ఇద్దరం గొడవ అనుకోకుండా డబ్బులు వచ్చేది. ఏవైనా కూడా ఇంటి మీద ప్రయోగాలు ఉన్నప్పుడు, ఇతరత్ర శక్తులు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి కలహాలు కొట్లాటలు మనకు తెలియకుండానే మానసికమైనటువంటి ఆందోళన కలుగుతాయి. ఇప్పుడైతే అలాంటి గొడవ మాకేంది, అవన్నీ కూడా భగవతి తీసేసింది అమ్మవారి దయతో. కాబట్టి మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు ఎన్నో రోజుల నుంచి ఆరోగ్యానికి కూడా సంప్రాప్తించినటువంటి దోష నివారణ కూడా సర్జరీ ప్రకారంగా ₹1 డబ్బు ఖర్చు లేకుండా అమ్మవారే నన్ను దయదలిచింది స్వామి. చాలా చాలా అద్భుతం తల్లి. ఇక్కడ ఇంకో చిన్న విషయం భక్తులందరికీ కూడా, మహాతల్లి కావచ్చు, రవీంద్ర నాయక్ గారు కావచ్చు, వీరిద్దరూ కూడా చాలా అద్భుతమైనటువంటి సనాతన ధర్మమునందు మహాతల్లి భక్తి మార్గమును ఎంచుకుని మహోన్నతముగా భక్తి తత్వమున భజనా కార్యక్రమములో ఏ భగవతి భగవంతుల యొక్క కార్యక్రమాలు జరుగుతున్నా కూడా మహాతల్లి ముందుగా ఉండి తన గానామృతముతో అందరినీ కూడా రంజింప చేస్తుందండి. ఎందుకు రానంటే యోగములలో భక్తి యోగము ఈ కలికాలంలో చాలా ప్రముఖమైనటువంటిది. ఆ రూపములోనే భగవతి భగవంతులు ఏదో ఒక మార్గము చూపిస్తారు అని మహాతల్లి ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి యొక్క దయ వలన, నా గురువులు నాకు ప్రసాదించినటువంటి విద్య వలన ఇంత అమోఘమైనటువంటి వారిద్దరి మనసులో ఏదీ దాచుకోకుండా, ఏదీ దాపరికం లేకోకుండా వారు స్వ అనుభవమును స్వంతముగా వారంతట వారు వచ్చి మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కష్టములో ఉన్న వాళ్ళందరూ కూడా పీఠమును ఆశ్రయించి వారి జీవితంలో వెలుగులు నింపుకుంటారనేటువంటి ఒకే ఒక సదుద్దేశముతో వీరందరూ కూడా వచ్చారు. ఈ మహానుభావుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడండి. మహానుభావుడు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో స్వామి ఇంజనీర్, బీటెక్ చదివారు. కొడుకు కుమార్తె ఇద్దరు ఉన్నారు. వారు కూడా మంచి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇలా వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు, మహోన్నతమైనటువంటి వెలుగులను కూడా మహాతల్లి నింపినది అనేటువంటి వ్యవహారాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. తల్లి అమ్మవారికి, స్వామికి, పీఠానికి ఏదైనా కూడా చివరిగా తెలియజేయాలనుకుంటున్నారా? అంటే అర్థం కాలేదు స్వామి. మీ యొక్క అనుభవాన్ని ప్రజలందరికీ పంచారు. ఇప్పుడు పీఠం యొక్క విశిష్టత కావచ్చు, ఇక్కడ మీకు జరిగినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఈ వీటన్నిటినీ గురించి భక్తులకు ఏదైనా ఒక మెసేజ్ అనేటువంటిది ఏమైనా ఇవ్వాలనుకున్నారా? నేనైతే నా వరకు అయితే స్వామి, నేనైతే బాగా నమ్మిన స్వామి అమ్మవారికి. శుభం భవత్ తల్లి. నమ్మితేనే దేవుడు, నమ్మకపోతే మా ఊరికి వెళ్ళాలంటే ఇటే వెళ్తా. అమ్మ తల్లి నేను ఈ రోజు నీ గుడి ముందర నేను పోతున్నా, నేను నీ లోపలికి వచ్చి దర్శనం చేసే టైం నాకు లేదు, నాకు పోయిన పని నాకు తొందరగా జరిగే విధంగా అనుగ్రహించు, కాపాడు తల్లి, మాకు ఏ ఆటంకం రాకుండా చూడు తల్లి అని చెప్పి ముక్కుంటుంటే జరుగుతుండే స్వామి. అలానే స్వామి మా ఇల్లు 6 నెలలు ఖాళీగా ఉంది స్వామి. అమ్మకు ఒకే ముక్కున్నా నేను. కాదమ్మా నేను భజన కార్యక్రమంలో వస్తున్నా, నీ ప్రతి ఒక్క సేవలో పాల్గొంటున్నా, నాకు ఎందుకు బాధ పెడుతున్నావు అమ్మా అని ముక్కుని వెళ్ళా స్వామి. ఆ మరుసటి రోజే
వేరే వాళ్ళు వచ్చి ఇల్లు చేరుకున్నారు స్వామి. ఇవన్నీ నాకు కొన్ని అద్భుతాలన్నీ బాగా జరిగినాయి స్వామి. ఇవన్నీ అద్భుతాలు, ఇవన్నీ మీ స్వత అనుభవాలు, ఇవన్నీ మన మనసులో పెట్టుకుంటే మనకే తెలుస్తాయి. బయటకి వ్యక్తిపరచడం వలన నలుగురికి కూడా తెలిసి అమ్మవారి యొక్క విశిష్టత కావచ్చు, పీఠ వైభవం కావచ్చు దినంతాలకు కూడా వ్యాపిస్తుంది. మీరు చెబుతున్నటువంటిది ఎటువంటి దాపరికం లేకుండా చెప్తున్నారు తల్లి. దానికి మీకు చాలా చాలా ఇద్దరి దంపతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు కూడా ప్రతి హోమానికి రావాలనుకుంటున్నా స్వామి, కానీ కొద్దిగా సర్జరీ అయిన వల్ల నేను రాలేకపోతున్నాను. మీరు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్న తర్వాత పరిపూర్ణంగా ఇంకా 100కు 1000% మీ ఆరోగ్యం బాగుంటుంది. ఖచ్చితంగా భగవతి దయ ఉంటుంది. మీ పుత్రుడు మీ కుమార్తె ఇద్దరూ కూడా విద్య అభివృద్ధిలో కూడా చాలా ముందుకు వెళ్ళి మంచిగా ఉంటారని మనస్ఫూర్తిగా అమ్మవారి తరపున మీ అందరికీ కూడా ఆశీర్వాద వచనం ఇస్తున్నాను. రవి గారు ఏదైనా కూడా చివరిగా ఒక మెసేజ్ ను పాస్ చేయాలనుకుంటున్నారు. స్వామితో కూడా ఒక మెసేజ్. స్వామి, మేము ఇంత ముందు అయితే చాలా ఇబ్బంది పడే వాళ్ళము. ఈమె ఆరోగ్యం వల్లే ఎక్కడ 4-5 సంవత్సరాల నుంచి, దాదాపు 5-6 సంవత్సరాల నుంచి హాస్పిటల్కే ఖర్చు పెట్టే వాళ్ళము. కాబట్టి ఇప్పుడు బాగుంది కాబట్టి మేము మీకు చాలా రుణపడి ఉంటాం స్వామి. మేము మీకు ఎంత సేవ చేసినా కూడా తీర్చుకోలేనిది స్వామి మా ఇది. మాకు ఎందుకంటే ఇంతకుముందు ప్రతిరోజు హాస్పిటల్ తిరిగి ఎంతో ఖర్చు పెట్టుకున్నాము. ఇప్పుడు బాగుంది కాబట్టి మేము సంతోషంగా ఉన్నాము. ఇంట్లో అన్ని విధాలుగా బాగానే ఉంది స్వామి. కాబట్టి ఒక ఏదన్నా కానీ నమ్మకంతో ఏదన్నా చేయాల కానీ నమ్మకం ఉండి ఓపిక ఉండల్లా. ఒక రోజులోనే కాదు, ప్రతి ఒక్కటి ఒక నెల కానీ 15 రోజులు కానీ 20 రోజులు కానీ టైం పడుతుంది. వస్తానే నాకు ప్లాన్ కొండ కావాలంటే కొండ దిగి రాదు. అది నమ్మకంతో చేస్తే మనం ఏదైనా కానీ సాధించుకోగలమని ఒక దృఢ సంకల్పం ఉంటే తప్ప ఏదైనా సాధించుకోవచ్చు అని మా గట్టి నమ్మకం స్వామి. వచ్చిన రోజు అంటే ఈమెకి ఏదో దిగుదుడు వచ్చి హోమంలో కూర్చుంటానే ఆ రోజు ఇది వచ్చింది కాబట్టి దిగుదుడుపు 2-3 డేస్ దిగుదుడుపు చేసిన తర్వాత ఈమెకి బాగుంది స్వామి. మనం ఏదన్నా కోరుకున్న తర్వాత 1 రోజులో 2 రోజుల్లో తీరకపోవచ్చు. ఎందుకు అమ్మవారు కూడా పరీక్ష పెడుతుంది. వస్తానే కాదు, వస్తాడా నా గుడికి వస్తాడా, నన్ను నమ్ముతాడా లేదనే పరీక్ష కూడా పెట్టే రోజులు ఉంటాయి. ఒకవేళ వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, నెల కావచ్చు. మనకి పరీక్షను జయిస్తే తప్ప మనం విజయం సాధించుకోలేమని చెప్పి మా నమ్మకం స్వామి. మేమైతే ప్రజలకు కానీ వీళ్ళందరికీ తెలియజేసేది ఏమంటే ఏదైనా నమ్మకంతో మనము నమ్మాలా తప్ప నమ్మితే ఏదైనా కానీ మనకి సాధించుకోగలమని మా నిర్ణయం స్వామి. చాలా అద్భుతమైన విషయం తెలియజేశారండి ఇక్కడ రవి నాయక్ గారు. ముఖ్యంగా ఒక మాట చెప్పారు, ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి, ఇన్స్టెంట్ దోశ పిండిలో మార్కెట్ లో దొరుకుతున్నాయండి. అవి చేసుకొని ఒకటేసారి మనం ఇడ్లీ తినేయచ్చు, దోశ తినేయచ్చు. కానీ కర్మ అనేటువంటిది ఒక సిద్ధాంతం ఉంటుందండి. ఆ కర్మ సిద్ధాంతంలో కర్మను తొలగించుకోవడానికి భగవంతులు పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలకు ఎదురు నిలిచి తట్టుకొని భగవతి యొక్క పాద పద్మములను, సద్గురువు యొక్క పాద పద్మములను ఎవరైతే వదలకుండా ముందుకు వెళతారో వారికి ఇహములోను పరములోను కూడా ముక్తి, మోక్షము అనేటువంటిది ఖచ్చితముగా సంప్రాప్తిస్తుంది. కనుక అలాంటి దంపతులతో ఈ రోజు మనం ఈ యొక్క ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు కూడా మిక్కిలి సంతోషంగా ఉందండి. ఈ పాడ్కాస్ట్ ను మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ యొక్క పీఠ వైభవమును నలుమూలలకు కూడా తీసుకుని వెళ్ళేకి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్.